కేరళ వచ్చేటప్పటికి ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారదు. ఈ రెండు కాన్సెప్టులతో ఉంది కొంత అయోమయం. యాక్సిస్ మై ఇండియా వాళ్ళేమో 78 నుంచి 90 స్థానాలు ఎల్డీఎఫ్ గెలుచుకుంటుంది, యూడీఎఫ్ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. పీపుల్స్ ఇన్సైడర్ వాళ్ళేమో 66 నుంచి 71 గెలుచుకుంటుందని వేస్తున్నారు. మ్యాట్రిజ్ వాళ్ళు కూడా 70 నుంచి 75. ఇది యూడీఎఫ్ అంటే ఎల్డీఎఫ్ ఓడిపోతుంది. యాక్సిస్ వాళ్ళు 49 నుంచి 62 ఎల్డీఎఫ్కి ఇస్తే, పీపుల్స్ ఇన్సైడర్ 8 నుంచి 58 నుంచి 18 ఇస్తే 68 ఇస్తే, మ్యాట్రిజ్ 60 నుంచి 65 ఇస్తుంది. ఓవరాల్గా యాక్సిస్ వాళ్ళేమో 0 నుంచి 3 బీజేపీకి ఇస్తే, పీపుల్స్ ఇన్సైడర్ వాళ్ళు 10 నుంచి 14 ఇస్తే, మ్యాట్రిజ్ వాళ్ళు 3 నుంచి 5 స్థానాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి ఇది కేరళలో అయితే యూడీఎఫ్ ఖాయం అన్నటువంటి సర్వేలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 60% సర్వేలు యూడీఎఫ్ వస్తుంది, కేరళలో కమ్యూనిస్టుల పని అయిపోయిందని చెప్తున్నారు.